అలసిపోయిన ఆత్మతారకు అమృత హస్తం తగిలెను. సుదూర తీరపు పరంధామం మదిలో మెరిసి మెరిసెను. బిందు రూపపు ఏకాంతంలో అనంత శాంతి దొరికెను. శివ బాబా దివ్య ఒడిలో జగమే మరచిపోయెను. యోగాగ్ని జ్వాలలో వికారాలన్నీ మాడెను. దేహమనే ఈ మట్టి తెరను తొలగించి చూడుము. నిత్యమైన నీ స్వరూపం దివ్య జ్యోతిగా వెలుగును. సుదూర తీరపు పరంధామం మదిలో మెరిసి మెరిసెను. బిందు రూపపు ఏకాంతంలో అనంత శాంతి దొరికెను. శివ బాబా దివ్య ఒడిలో జగమే మరచిపోయెను. రత్నగర్భుని జ్ఞానమణులు నా ఒడిలో చేరెను. సంకల్పాల సుడిగుండం నిశ్చలంగా మారెను. ప్రపంచపు కోలాహలం వినపడని ఏకాంతమిది. బాబా చూపుల నీడలో లీనమైన మధుర క్షణమిది. అలసిపోయిన ఆత్మతారకు అమృత హస్తం తగిలెను. సుదూర తీరపు పరంధామం మదిలో మెరిసి మెరిసెను. బిందు రూపపు ఏకాంతంలో అనంత శాంతి దొరికెను. శివ బాబా దివ్య ఒడిలో జగమే మరచిపోయెను. హమారా లోకపు వారసునిగా బాబా నన్ను పిలిచెను. పవిత్రతయే శ్వాసగా నా జీవనం మారెను. సమయం ఇది సంగమమే, సత్యయుగపు ద్వారమే. బాబా ఇచ్చు వరదానమే నా ఆత్మకు ప్రాణమే. నేను నా తండ్రి ఒక్కటైన మరకావ్యం ఇదే. అలసిపోయిన ఆత్మతారకు అమృత హస్తం
రగిలేను సుదూర తీరపు పరంధామం మదిలో మెరిసి మెరిసెను బిందు రూపపు ఏకాంతంలో అనంత శాంతి దొరికెను శివ బాబా దివ్య ఒడిలో జగమే మరచిపోయెను సర్వ సంబంధాల సారాంశం ఒక్క శివ బాబానే అని తెలిసెను నేను నా తండ్రి ఒక్కటైన మరకావ్యం ఇదే ఓం శాంతి. మురళీ డేట్ 18/5/2026. మధురమైన పిల్లలు, మేము ఈశ్వర్య ఫ్యామిలీకి చెందిన వారము. మేము మా గుప్త దైవీ రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నామనే ఆత్మిక నశాలోనే ఉండండి. ప్రశ్న: పిల్లలలో ఏ అలవాటు పక్కాగా ఉంటే రోజంతా సంతోషం స్థిరంగా ఉంటుంది? జవాబు: ఒకవేళ ఉదయమే లేచి విచారసాగర మథనం చేసే అలవాటు ఉంటే రోజంతా అపారమైన సంతోషం ఉంటుంది. పిల్లలు అమృతవేళ లేచి మీ తండ్రితో మధురాతి మధురమైన మాటలు మాట్లాడండి అని తండ్రి శ్రీమతమును ఇచ్చారు. ఇప్పుడు మేము ఏ ఫ్యామిలీకి చెందిన వారము, మా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించండి. ఇది మా ఈశ్వరీయ ఫ్యామిలీ. మేము మా నూతన రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నామని ఒకవేళ బుద్ధిలో ఉంటే పూర్తి రోజంతా స్థిరమైన సంతోషము ఉంటుంది. ఓం శాంతి. ఇది ఆత్మిక పరివారం. అవన్నీ దైహిక పరివారములని పిల్లలకు తెలుసు. ఇది ఆత్మిక పరివారం. ఇది ఆత్మిక తండ్రి యొక్క పరివారం. లౌకిక ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. అది హద్దు పరివారం. ఇప్పుడు మీరు అనంతమైన ఫ్యామిలీకి చెందినవారు. నీవే తల్లివి, నీవే తండ్రివి అంటూ పిల్లలు పాడుతూ ఉంటారు కూడా. కనుక ఇది కూడా పరివారమే. క్రియేటర్, రచయిత యొక్క క్రియేషన్, రచన వాస్తవానికి పిల్లలందరూ వారి రచనే. కానీ వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఇది అనంతమైన తండ్రి యొక్క ఫ్యామిలీ. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని కీర్తించబడింది. ఇటువంటి ఫ్యామిలీ గీతలో ఎప్పుడూ కీర్తించబడలేదు. మీరు ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందినవారు. గుప్తంగా దైవీ రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారని ఎవ్వరికీ తెలియదు. ఎవరెవరు తండ్రిని స్మృతి చేస్తారో వారికి నశ ఉంటుంది. దేహ అభిమానంలోకి రావడం వలన ఆ నశ దిగిపోతుంది. ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ. మనము ఇంటికి వెళ్ళాలి. తర్వాత దైవీ రాజధానిలోకి వస్తాము. అక్కడ ఉండేది దైవీ ఫ్యామిలీ. అది అసురీ ఫ్యామిలీ. ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ. ఆత్మిక బాబ్దాదా పిల్లలైన మీరు సోదరీ సోదరులు. ఇది ఆత్మిక ప్రవృత్తి మార్గము. సత్యుగంలో ఈశ్వరీయ ఫ్యామిలీ అని అనరు. అక్కడ అది దైవీ ఫ్యామిలీ అయిపోతుంది. ఈ ఈశ్వరీయ ఫ్యామిలీ చాలా అద్భుతమైనది.
ఇప్పుడు మనది ఈశ్వరీయ ఫ్యామిలీ, దైవీ రాజస్థాపన చేస్తూ ఉన్నామని మీకు తెలుసు. ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. విచార సాగర మథనం చేయాలి. ఉదయమే లేచి స్మృతిలో కూర్చుంటే విచార సాగర మథనం చేయటం అలవాటవుతుంది. ఉల్లాసం కలుగుతూ ఉంటుంది. ఇతర మనుషులందరూ నిద్రించే సమయంలో మీరు మేల్కొంటారు. మీరు ఉదయమే లేచి ఇలా ఆలోచించాలి. తర్వాత మీకు ఎంత సంతోషం ఉంటుందో చూడండి. ఏదైతే శ్రీమతం లభించిందో దాని అనుసారంగా నడవాలి. అప్పుడు మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఈశ్వరీయ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. అసురీ ఫ్యామిలీ నుండి మనస్సు తొలగిపోతుంది. కొత్త ఇల్లు పూర్తిగా తయారైన తర్వాత పాత ఇంటిపైన ఆసక్తి తొలగిపోతుంది. కొత్త ఇల్లు తయారైనంత వరకు ఏవైనా మరమ్మతులు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనస్సు తొలగిపోతుంది. ఈ పాత ప్రపంచం కూడా ఇలాగే ఉంది. ఇది పాత ఇల్లని, మనం కొత్త ఇంటిలోకి వెళతామని ఇప్పుడు మీకు తెలిసింది. తర్వాత నూతన వస్త్రాలు ధరిస్తాం. ఈ దేహం కూడా పాతదే. ఇప్పుడు మీరు భవిష్యత్ 21 జన్మలకు రాజ్య భాగ్యం తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ రాజ్యం చెయ్యరు, ఇక్కడ స్థాపన జరుగుతుంది. ఈ విషయాలు కేవలం మీకు తెలుసు. ఇది గీత కూడా రాజయోగం కదా. దీనినే సహజ రాజయోగము అని అంటారు. అనేక పర్యాయాలు మీరు ఈ రాజయోగ అభ్యాసం ద్వారా దైవీ రాజ్య స్థాపన చేస్తారు. అక్కడ ఈ విషయాలు గుర్తుకుండవు. ఒకవేళ అక్కడ ఈ విషయాలు గుర్తుంటే సుఖమే అనుభూతి అవ్వదు, చింత తగులుకుంటుంది. ఈ సమయంలో మీకు గుప్త నశ ఉంది. ఇది ఉన్నతాతి ఉన్నతమైన బాబా యొక్క ఫ్యామిలీ. దీనినే ఈశ్వరీయ గుప్త ఫ్యామిలీ టైప్ అంటారు. దీనిని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ఈశ్వరీయ యజ్ఞం అని కూడా అంటారు. ఇది ఫ్యామిలీ. మనం చాలా లవ్లీగా తయారవ్వాలి. భవిష్యత్తులో మీరు చాలా లవ్లీగా అవుతారు. మీరు రూపు బసంతలు, జ్ఞాని యోగిలు, ఆత్మ రూపము కూడా బసంత్ కూడా. ఇంత చిన్న ఆత్మ అవినాశి పార్టు అభినయిస్తుంది. ఈ సమయంలో మీరు రూప్ బసంతులయ్యారు. తండ్రి జ్ఞానసాగరులు. ఈ శరీరంలోకి వచ్చినప్పుడు తప్పకుండా జ్ఞానం ఇస్తారు. జ్ఞాన వర్షం కురిపిస్తారని మీకు తెలుసు. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలు విలువైనది. ఇప్పుడు ఆత్మలైన మీకు తండ్రి పరిచయం లభిస్తుంది. తండ్రి స్మృతి ఇప్పించారు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో ఉంది. కనుక మీ పేరే స్వదర్శన చక్రధారి. విష్ణువు లేదా లక్ష్మీనారాయణులు స్వదర్శన చక్రధారులు కాదు. వారిలో ఈ జ్ఞానం ఉండదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం ఇప్పుడు ఆత్మలకు లభిస్తుంది. త్రిమూర్తి అని కూడా అంటారు, కానీ శివుడిని చూపించరు. త్రిమూర్తి చిత్రాలు చాలా చూసి ఉంటారు. సాకారంలో ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉన్నారు కదా. వీరు చాలా పురాతనమైన వారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇది ప్రజాపిత బ్రహ్మ యొక్క వంశం. తండ్రి సృష్టిని బ్రహ్మ ద్వారా రచిస్తారు. కనుక బ్రహ్మ పెద్దవారు కదా, వృద్ధినిగా చూపిస్తారు. వీరు 84 జన్మల చక్రం తిరిగిన వారు. ఇప్పుడు మీరు ఈ విషయాలు అర్థం చేసుకున్నారు. అందరూ తండ్రికి పిల్లలని కూడా తెలుసుకున్నారు. ఆత్మలకు తండ్రి పరిచయం ఇవ్వాలి. ఇప్పుడు భారతదేశానికి చాలా గొప్ప కళ్యాణం జరుగుతూ ఉంది. ఆత్మలందరూ పవిత్రమై శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మీరు భారతదేశ సేవలోనే ఉన్నారు. ముఖ్యంగా భారతదేశానికి, సాధారణంగా ప్రపంచానికి సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కొద్ది మందే ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. తర్వాత సార రూపంలో పిల్లలు మన్మనాభవ అని అర్థం చేయించబడుతుంది. విడిగా కూడా అర్థం చేయించబడుతుంది. మీ వద్ద ఏది ఉన్నా దానిని దైవీ రాజధానిని
స్థాపన చేయడంలో వినియోగించండి. బాపు గాంధీ ఏం చేసేవారు? వారు కూడా రామరాజ్యం కోరుకున్నారు. ఎటువంటి వండర్ఫుల్ ఆట కదా! ఇప్పుడు మీరు సాక్షిగా ఈ ఆట చూస్తారు. మీకు నవ్వు వస్తుంది. ఎక్కడ విషయాలు ఎక్కడికి తీసుకుని వెళ్ళారు మనుషులు? తండ్రి చెప్తున్నారు, డ్రామా అనుసారముగా ప్రపంచము గతి చెడిపోయింది. తండ్రి వచ్చి సద్గతి చేస్తారు. పిల్లలైన మీకు నష ఎక్కింది. మీరు మొత్తం ప్రపంచానికి నిరాకార బాపూజీ. ఈ బ్రహ్మ కూడా ఎవరి సంతానము? శివబాబా సంతానం. వారు ఎవరి సంతానం? ఈ మాతలు శివబాబా మా బిడ్డ అని అంటారు. ఇవి శివబాబా యొక్క ఆటపాటలు. పోతే సాక్షాత్కారాలలో మాయ యొక్క ప్రవేశత చాలా ఉంటుంది. మాలో శివబాబా వస్తూ ఉన్నారని, శివబాబా ఇది చెప్పారు అని అంటారు. ఇదంతా భూతం ప్రవేశించడం. పిల్లలైన మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ భూతం యొక్క జబ్బు ఎటువంటిదంటే 2 ప్రపంచాల నుండి ఎగరగొట్టేస్తుంది. మేము సాక్షాత్కారం చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా రాకూడదు. ఇవన్నీ భక్తి యొక్క ఆలోచనలు. జ్ఞాన మార్గాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. మాయ అనేక రకాలుగా మోసగిస్తూ ఉంటుంది. సాక్షాత్కారాలు మొదలైన వాటితో ఎటువంటి ప్రయోజనము లేదు. తండ్రి చెప్తున్నారు, వీరి ద్వారా నిశ్చితార్థం చేయిస్తాము. తండ్రి ఆజ్ఞ, మీరు ఏ దేహదారులను గుర్తు చేసుకోరాదు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తమ కళ్యాణం కొరకు తండ్రిని స్మృతి చేయాలి. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. బాబాకు ఏ సమాచారమైనా వ్రాయవచ్చు. అనంతమైన తండ్రికి ఉత్తరంలో తమ క్షేమ సమాచారం వ్రాయవలనే తెలివి కూడా చాలామంది పిల్లలకు లేదు. లౌకిక తండ్రికి ఉత్తరం వ్రాయకపోతే అతడు విశ్రాంతినే కోల్పోతాడు. వీరు కూడా అనంతమైన తండ్రి నెలన్నర చూస్తారు. ఉత్తరం రాకపోతే బహుశా వీరిని మాయ తినేసిందని అనుకుంటారు. ఇటువంటి వారు పారలౌకిక తండ్రికి ఉత్తరం రాయరు. బాబా, మేము ఎల్లప్పుడూ నారాయణి నశాలో ఉన్నామని ఇంత మాత్రమైనా రాయాలి. మీరు చెప్పిన యుక్తిలోనే మేము తత్పరులై ఉన్నాము అని రాస్తే పిల్లలు క్షేమంగా సంతోషంగా ఉన్నారని బాబా అర్థం చేసుకుంటారు. ఉత్తరం రాయకపోతే జబ్బు పడ్డారని, స్మృతిలోనే ఉండరని అనుకుంటారు. లేకపోతే బాబా, మేము ఈ సర్వీస్ చేశాము, వీరికి అర్థం చేయించాము, వీరి బుద్ధిలో పూర్తిగా నిలవలేదు, ఇలా బాబాకు సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు ఈ రీతిగా అర్థం చేయించినా కూడా బాబా అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో ఏదైతే చేస్తారో దాని గురించి ఏమీ అర్థం చేసుకోరు. ముఖ్యమైన విషయం, వారు తండ్రిని తెలుసుకోరు. తండ్రిని తెలుసుకుంటే భారతదేశం సద్గతి పొందుకుంటారు. తండ్రిని తెలుసుకోని కారణంగా భారతదేశం పూర్తిగా దుర్గతి పాలవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేస్తున్నారు, నేను మిమ్మల్ని సద్గతిలోకి తీసుకుని వెళ్తాను. మిగిలిన వారందరూ ముక్తిలోకి వెళ్తారని, భారతదేశం జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన వారందరూ ముక్తిలో ఉంటారు. ఈ మార్పును తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు. అందరి సద్గతి దాత తండ్రి ఒక్కరే. అందరి సద్గతి తప్పకుండా కల్పము సంగమయుగంలోనే జరుగుతుంది. ఆత్మలమైన మన ఆత్మిక తండ్రి ఒక్కరే అని మీకు తెలుసు. వారిని ఆత్మనే స్మృతి చేస్తుంది. మీకు భక్తి మార్గంలో 2 తండ్రులు, సత్యయుగంలో 1 తండ్రి ఉంటారు. సంగమయుగంలో 3 తండ్రులు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా తండ్రినే కదా.
శివబాబా కూడా బాబావారు సర్వాత్మలకు తండ్రి, వారి నుండి వారసత్వం తీసుకోవాలి. వారిని స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనమవుతాయి. బ్రహ్మని స్మృతి చేయడం వలన వికర్మలు వినాశనమవ్వవు. అందువలన శివబాబాని స్మృతి చేయాలి. మనం శివబాబా వారిగా అయ్యాము. ఇది సత్యమైన రియల్ జ్ఞానం. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇచ్చే జ్ఞానం. మిగిలిన వారందరూ దేహ అభిమానులు. దేహ అభిమాని పతిత మనుష్యులు ఏ కర్తవ్యం చేస్తారో అవన్నీ పతితంగానే తయారు చేస్తాయి. దాన పుణ్యాలు మొదలైనవన్నీ ఏవైతే చేస్తారో అవన్నీ పతితంగానే చేస్తాయి. రావణ రాజ్యంలో ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తండ్రి వచ్చి చట్టం చేశారు. వారు చెప్తున్నారు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి, వికారాలలోకి వెళ్ళకండి, కామంపై విజయం పొందాలి. తుఫానులు మొదలైనవి చాలా వస్తాయి. ఇందులో వ్యాకులపడరాదు. మాయ వికల్పాలు ఎన్ని వస్తాయంటే అజ్ఞాన కాలంలో కూడా వచ్చి ఉండవు. అటువంటి వికల్పాలు కూడా వస్తాయి. భక్తి మార్గంలో అయితే చాలా సంతోషం ఉంటుందని అంటారు. ఇప్పుడు మీరు స్మృతి చెయ్యాలనుకుంటారు, కానీ చెయ్యలేకపోతారు. బిందువు గుర్తుండదు, పెద్ద వస్తువైతే గుర్తుంటుంది. బాబా చెప్తున్నారు, మీరు శివబాబా అంటూ స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచాన్ని మరచిపోండి. శాంతిధామంలో స్మృతి చెయ్యండి. కేవలం శాంతిధామాన్ని గుర్తు చేసుకోరాదు. తండ్రిని స్మృతి చేయడం వల్లనే వికర్మలు వినాశనమవుతాయి. స్వీట్ తండ్రిపై ఆత్మకు లవ్ ఉండాలి. అర్ధకల్పం యొక్క లవ్వర్ మేము, అర్ధకల్పం మిమ్మల్ని మరిచిపోయామని ఆత్మ చెప్తుంది. బ్రాహ్మణులు ఇక్కడికి ఎవరినైతే తీసుకొని వస్తారో చాలా జాగ్రత్తగా నిశ్చయ బుద్ధి గల వారినే తీసుకొని రావాలి. ఒకవేళ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత పతితమైపోతే దండన బ్రాహ్మణికి పడుతుంది. కనుక బ్రాహ్మణి మీద చాలా బాధ్యత ఉంది. బాబా ఈ రథాన్ని తీసుకున్నారు. వీరు అన్ని విషయాలలో అనుభవం కలవారు. ఇక్కడ మురికి విషయాలేదీ లేదు. పరస్పరం నవ్వుకోవడం, ఆడుకోవటం, మాట్లాడుకోవటం వీటిని ఎవ్వరూ కాదనరు. పోతే ఏ ఆత్మతోనైనా కొద్దిగా ప్రేమ కలిగినా తర్వాత చాలా పెరుగుతూ పోతుంది. వారు గుర్తుకొస్తూ ఉంటారు. కనుక దీని నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారా, లేక సత్యుగంలో కూర్చున్నారా? ఇంట్లో కూర్చున్నాము. తండ్రి పిల్లలను ఇంట్లో చదివిస్తారు. ఇది మీ అందరి ఇల్లు. ఇక్కడ నుండి బయటికి వెళ్తే ఇలా అనరు, ఇక్కడ చాలా మంచి నశ ఉంటుంది. దేహ అభిమానాన్ని వదిలిపెట్టాలి. దేహి అభిమానిగా అయినట్లయితే జాతి, తెగ ఈ భేదాలన్నీ తొలగిపోతాయి. పాత ప్రపంచం తమో ప్రధానంగా ఉంది. అందులో భేదభావం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత సత్యుగంలో ఒకే భాష ఉంటుంది. ఏ భేదభావము ఉండదు. మధురాతి మధురమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ 1వ పాయింట్, ఏ దేహదారి గుర్తుకు రాకూడదంటే ఎవ్వరిని ప్రేమించరాదు. దీని నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. చాలా జాగ్రత్త వహించాలి. మాయ యొక్క వికల్పాలతో గాబరా పడకూడదు. విజయులుగా అవ్వాలి. 2వ పాయింట్, సాక్షాత్కారాల్లో మాయ ప్రవేశత చాలా ఉంటుంది. ఈ భూతం ప్రవేశించం నుండి తమను కాపాడుకోవాలి. తండ్రికి తమ సత్యమైన సమాచారాన్ని తెలియచేయాలి. వరదానం, ప్రతి విషయములో సారాన్ని గ్రహించి ఆల్రౌండర్గా తయారయ్యే
సరళ పురుషార్థి భవ. ఏ విషయాన్ని చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా దాని సారాన్ని అర్థం చేసుకోండి. ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా అందులో సారం నిండి ఉండాలి. అప్పుడు పురుషార్థం సరళమైపోతుంది. ఇటువంటి సరళ పురుషార్థి అన్ని విషయాలలో ఆల్రౌండర్గా ఉంటారు. వారిలో ఏ లోపము కనిపించదు. ఏ విషయంలో ధైర్యం తగ్గదు. మేము ఇది చేయలేము అనే మాట వారి నోటి నుండి వెలువడదు. ఇటువంటి సరళ పురుషార్థి స్వయం కూడా సరళ చిత్తంగా ఉంటారు. ఇతరుల్ని కూడా సరళ చిత్తులుగా చేస్తారు. స్లోగన్: సాధనాలు ఉపయోగిస్తూ వాటి ప్రభావం నుండి అతీతంగా తండ్రికి ప్రియమైన వారిగా తయారవ్వండి. అవ్యక్త సూచన: సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చెయ్యండి. ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు ఒక్కరిని తప్ప ఇంకేది చూడకండి. ఏవైతే చూస్తూ ఉన్నారో ఆ వస్తువులేవీ ఉండవు. ఏ దృశ్యాన్ని చూస్తూ ఉన్నా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవవు. అప్పుడే ఏకరసంగా స్థిరంగా ఉండగలరు. ఏవి వ్యర్థ సంకల్పాలు అలజడి కారణంకు క్యూ సమాప్తమైన తర్వాతనే సంపూర్ణత అనేది వస్తుంది. ఓం శాంతి. 16వ తేదీ నుండి 30 మే 2020 వరకు ప్రత్యేక సాధన బట్టి కోసం పాయింట్లు. వృత్తి పరివర్తన ద్వారా సాధన యొక్క వాతావరణాన్ని నిర్మించండి. ఈరోజు పాయింట్: ఇప్పుడు సమయానికి అనుగుణంగా అపరిమిత వైరాగ్య భావం ఉద్భవించాలి. అపరిమిత వైరాగ్య భావం లేకుండా సకాశ సేవ చేయడం సాధ్యం కాదు. మానసిక దుఃఖము, అశాంతి మరియు మానసిక ఇబ్బందులు సర్వత్రా వేగంగా పెరుగుతూ ఉన్న ఈ సమయంలో ఆనంద ప్రదాత యొక్క సంతానమైన మీరు మీ మనోశక్తి, సకాశ సేవ మరియు మీ భావం ద్వారా ప్రతి ఒక్కరూ ఆనందం యొక్క స్థిరమైన సారాన్ని అనుభూతి చెందాలి. ఇలా చేయాలి. ఓం శాంతి. పరమధామ నివాసి శివ బాబా, ప్రేమ స్వరూపా ఓ పరమాత్మా, నిరాకార జ్యోతి రూపా దయమాయా, ముక్తి జీవన్ ముక్తిదాతా మా బాబా. త్రిలోకనాథుడ త్రికాల జని విజుండన సూర్యుడవై వెలిగే కిరణానివి. దేహి భావమును మాకు నేర్పించి దేహ బంధనాల నుండి విడిపించెవు. పరంధామమున మమ్ము చేర్చగా రాజయోగ మార్గమును తెలిపావు. మౌన ధ్యానమున మనసును నిలిపి అవ్యక్త అనుభూతిని పంచావు. కారణ సవరించినది, కారణ సవరించినది, కారణ సవరించినది, కారణ సవరించినది. కామ క్రోధ లోభ మోహాల గెలిచి
వికారరహిత జీవనమునిచ్చావు దైవి గుణాల మాలలు ధరింపజేసి నవయుగపు దేవతలుగా తీర్చిదిద్దావు అతీత పావన పావనము చేయుము మురికి మనసులని కడిగి వేయుము విశ్వ కళ్యాణమే నీ సంకల్పము నీ సేవలో ధన్యము మా జన్మము అంతిమ యాత్రకు తోడుగా నిలిచే అవినాశి తండ్రివి నీ